హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా చరిత్రను చూసుకుంటే శివాకి ముందు శివాకు తర్వాత అని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1989లో ఒక కుర్ర డైరెక్టర్ టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి చేసిన ఒక ప్రయోగం అప్పట్లో ఒక సునామీని సృష్టించింది. ఆ కుర్ర డైరెక్టరే రామ్ గోపాల్ వర్మ. ఈరోజు మనం ఈ కల్ట్ క్లాసిక్ శివ సినిమా గురించి, దాని వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా అంతకుముందు వచ్చిన కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నం. అతిగా ఉండే డైలాగులు లేవు, గాల్లోకి లేచే ఫైట్లు లేవు, కేవలం సహజత్వం. వర్మ సినిమాలో వాడిన స్టడీ క్యామ్ టెక్నాలజీ అప్పట్లో ఒక వింత. ముఖ్యంగా కాలేజీ పాలిటిక్స్, స్టూడెంట్స్ మధ్య గొడవలను వర్మ చూపించిన విధానం అద్భుతం. జేడి చక్రవర్తి మరియు నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు ఇప్పటికీ రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఇక విలన్ గా రఘువరన్ పోషించిన భవానీ క్యారెక్టర్ టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన విలన్ పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది. శివ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆ సైకిల్ చైన్ సీన్. సౌండ్ ఇంజనీరింగ్ లో ఆ సీన్ ఒక మాస్టర్ క్లాస్. ఎటువంటి డైలాగ్ లేకుండా కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ఆ చైన్ తెగే శబ్దంతో థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించారు. ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. నిశ్శబ్దాన్ని కూడా ఎంత పవర్ఫుల్ గా వాడుకోవచ్చో ఈ సినిమా నిరూపించింది. కేవలం తెలుగులోనే కాదు, హిందీలో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. నాగార్జునను మాస్ హీరోగా నిలబెట్టడమే కాకుండా ఎందరో యువ దర్శకులకు ఈ సినిమా ఒక గైడ్ లా పనిచేసింది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఎడిటింగ్, ఇలా ప్రతి విభాగంలోనూ శివ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. అందుకే 35 ఏళ్లు దాటినా ఇప్పటికీ శివ ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్. మీకు శివ సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.